కాకినాడ జిల్లా తాళరేవు మండలం తాళరేవు సూర్యభాస్కర్ కళ్యాణ మండపం నందు వైసీపీ మాజీ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు మాజీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ నిర్వహించిన బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని వైసీపీ కార్యకర్తలు వార్డు మెంబర్లు జెడ్పీటీసీ సభ్యులు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మండల వైసీపీ అధ్యక్షుడు కాదా గోవింద్ కుమార్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా పొన్నాడ వెంకట సతీష్ కుమార్ మాజీ వైసీపీ శాసనసభ్యులు పితాని బాలకృష్ణ పితాని కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని లేనిచో పార్టీపై గ్రామాల ప్రజలకు తెలియజేసి వారు చేస్తున్నటువంటి మోసాలను ఎండగడతామని ఈ సందర్భంగా తెలియజేశారు. అధికారంలో అయితే ఉన్నాం కానీ ఎక్కడికి వెళ్ళా సరే కనీసం పోలీస్ స్టేషన్కి వెళ్తే మనల్ని పట్టించుకునే పరిస్థితి కాదు. అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి మన ఎవరైతే ఎమ్మెల్యే గారు ఉన్నారో వాళ్ళకి కూడా అధికారాలు లేవు, ఆ విధంగానే మనకి కూడా అధికారాలు లేవు. కానీ రానున్న రోజుల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మన యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు సరైనటువంటి భరోసా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ప్రతి కార్యకర్త కూడా ఓడిపోయినా నెగ్గిన పార్టీని వదిలే ప్రసక్తే లేదు. పార్టీ భుజాలను వేసుకుని రాష్ట్ర పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఏదైతే ఈ సంవత్సర కాలంగా కూటమి ప్రభుత్వం ఏర్పడి ఈ సంవత్సర కాలంగా పరిపాలన చేసిందో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఎంత మేరకు మోసపోయారనే దాని మీద బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్కరికి కూడా తెలియజెప్పాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా రాష్ట్ర స్థాయిలో కోఆర్డినేటర్ అందరి సమక్షంలో ఈ మీటింగ్ ఏర్పాటు చేశారు. తర్వాత జిల్లా స్థాయిలో బొత్స సత్యనారాయణ గారు రీజనల్ కోఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఈ మీటింగ్ జరిగింది. అలాగే నియోజకవర్గ స్థాయిలో జగ్గిరెడ్డి గారు జిల్లా అధ్యక్షులు జగ్గిరెడ్డి గారు స్థాయిలో మీటింగ్, తర్వాత మండల స్థాయిలో ఈరోజు తాళరేవు మండలంలో ఈ మీటింగ్ జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన కార్యకర్తలందరికీ కూడా ఎంతో హుషారుగా, అంటే మేము సాధారణంగా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఓటమి తర్వాత కార్యకర్తల్లో నిరాశ నిస్పృహలు ఇవాళ ఆవహించింది. ఎందుకంటే ఇంత చేసిన తర్వాత కూడా మనకి ఓటమి ఏంటని చెప్పి ప్రతి ఒక్కరు బాధపడిన సందర్భాలు మనం చూసాం. ఇవాళ ఏదైతే మీటింగ్ ఇక్కడ తాళరేవు మండలంలో ఏర్పాటు చేశామో ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ఎంతో ఉత్సాహంగా ఇక్కడ రావడం, ముఖ్యంగా ఇక్కడ ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళ మనసులోని ఆవేదన, ఎందుకు ఓడిపోయాం, ఏ రకంగా పొరపాట్లు జరిగినాయి, గత పరిపాలనలో ఏ రకమైన ఇబ్బందులు ఎదుర్కొన్నామనే దాని మీద చాలా స్పష్టంగా చాలా ఓపెన్ గా అందరూ కూడా వాళ్ళ అభిప్రాయాలు తెలియజెప్పడం జరిగింది. ముఖ్యంగా కార్యకర్తలకు సంబంధించి ఇన్సూరెన్స్ అనేది ఇవాళ